ఈ యావత్తు జరిగిస్తూ ఉంటే ఈ భూమి మీద కొంతమందికి మనం ఎలా ఉంటామంటే తెక్కలోళ్ళులాగా పిచ్చోళ్ళులాగా కనపడతాం. ఈ యావత్తు చేస్తూ ఉంటే కొంతమంది భూమి మీద కొంతమందికి ఎలా ఉంటుందో తెలుసా? చూడు, ఎప్పుడు చూసినా ప్రార్థన, ఎప్పుడు చూసినా వాక్యం, ఎప్పుడు చూసినా విజ్ఞాపన అంటారు, ఎప్పుడు చూసినా కానీ ఆన్లైన్ ప్రార్థన అంటారు, ఎప్పుడు చూసినా కానీ ఉపవాస ప్రార్థన అంటారు. అరే గాచను భక్తి చేయాలే కానీ మరీ అంత పిచ్చి పట్టినట్టుగా కాదు. మేము చేయట్లా. భక్తే, లోకంలో వ్యవహారాలే. బురదలో పంది బోర్లు అన్నట్టుంటుంది అనమాట మన బతుకులు. లోకమే మేము చేసేది అంటే బురదలో పంది కూడా అట్నే బోర్లు ఆడుద్ది. శుభ్రంగా గడగంగా అది పోయి మళ్ళీ ఆడే పోనుకుంటుంది ఆ రొచ్చులో. ప్రభు అది కోరుకోట్లా. ప్రభు అది అసలు కోరుకోట్లా. ఆయన కోరుకున్నది అంటే ప్రతిష్టత కలిగిన మనస్సు. ఈ ప్రతిష్టత కలిగిన మనస్సు, సమర్పణ, స్థిరమైన తీర్మానం కలిగిన మనస్సుతో భక్తి సాధన చేస్తున్న వాళ్ళు, నువ్వు వెళుతున్న ప్రార్థన విజ్ఞాపనల తరచు సంఘక్రమాలకు కూడా హాజరై ప్రార్థన చేస్తున్న, వాక్యము ఉపదేశింపబడుతున్న వీళ్ళకి ఎలా ఉంటుందంటే వెర్రిలాగాను, ఈ పందాలు నడుస్తున్న వాళ్ళు పిచ్చోళ్ళలాగా తిక్కలోళ్ళలాగా కనపడుతారు. అది ఎలానో చెప్తాను. చిన్న విషయాన్ని మీ ఎదుట పెట్టి నా మాటలు ముగింపులోకి తీసుకొస్తాను ప్రభు కృపను బట్టి. ఏంటయ్యా అదంటే, ఓ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు. చాలామందిని డబ్బులు అడుగుతున్నాడు, అప్పు. ఎందుకురా అంటే గేదె బాత్రూమ్ ఉంటుంది, ఆ బాత్రూమ్ని పేడ అంటారు. ఆ పేడను వంటలు చేయాలంటే ఇప్పుడు రైస్ మిల్ కాడికి వెళ్తే బియ్యం బయటకు వచ్చే ముందుగా దాని మీద పొట్టు ఉంటుంది. ఆ పొట్టు డివైడ్ అయిపోతేనే రైస్ మనకు వస్తుంది. ఆ పొట్టు కొంత తెచ్చి దాని మీద ఈ గేదె యొక్క పేడను కొంచెం ముద్దలాగా చేసి దాని మీద అట్ట అద్దుతారు. దానికి రెండు పక్కల ఓ పక్క అద్దుతారు, ఇంకో పక్క ప్లెయిన్గానే ఉంచి దాన్ని తీసుకెళ్ళి గోడ కొడతారు. దాన్ని వంట అంటారు. ఏంది పిడక కానీ వంట కానీ అంటారు. అంటే అది వండటానికి ఉపయోగపెట్టేది అన్నమాట. బాగా కొంచెం నాగరికత పరిస్థితులు మెరుగుగానే ప్రాంతాలు ఇప్పటికీ వాడుతున్నారు. మా చిన్నతనంలో అవి చేసేవాళ్ళు, అవి తెలుసు కాబట్టి చెబుతున్నా. ఇట్లాంటివి తయారు చేసి పేడ కొని అవి తయారు చేసి వాటిని కాల్చాల. ఆ బూడిద తీసుకొని, నాకు తెలిసిన ఒక ప్రాంతం ఉంది సముద్రం మీద, ఆ సముద్రంలో దాన్ని పోయాలని. ఈ మాట అంతా విన్నవాడికి ఎలా ఉంటుంది? వీడికి కన్ఫామ్గా పిచ్చి పట్టింది. ఈ మాటలు నేను చెప్పిన ఈ మాటలు, పేడ కొంటం ఏంది, దాన్ని వంటలుగా అంటే పిడకలుగా చేయటం ఏంది, అవి ఎండిపోయిన తర్వాత అవన్నీ పోగేసుకోవటం ఏంది, సముద్రం ఒడ్డుకు తీసుకెళ్ళి వాటిని తగలబెట్టి వాటి ద్వారా వచ్చి ఆ బూడిదను గోతాలకు ఎత్తటం ఏంది, ఆ నుంచి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయి సముద్రంలో పోయటం ఏంది. అరే వీడికి పిచ్చి పట్టిందిరా అని చెప్పని ఎందుకు అన్న వాళ్ళందరికీ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అతను. విన్నారు చాలామంది, టోటల్గా 99% అందరూ వీడికి కన్ఫామ్గా పిచ్చి పట్టింది. పిచ్చి పట్టినోడే 2 లక్షలు డబ్బులు అన్నాడు. 2 లక్షలు డబ్బులు 2 లక్షలు డబ్బులు ఇస్తే ఏం చేస్తారా అన్నారు అడిగిన ప్రతి చోట. ఏమి లేదు బాబాయ్, పేడ కొంటాను, గేదెలే పేడ కొంటాను, దాన్ని పిడకలుగా వంటలుగా గోడ కొట్టి ఆ ఎండిపోయిన తర్వాత పోగేసుకొని వాటిని ట్రావెలింగ్కి సముద్రం ఒడ్డుకి తీసుకెళ్ళాలా, ఆ ట్రావెలింగ్ ఖర్చు, వాటిని మొత్తాన్ని తగలబెట్టిన తర్వాత వాటిని గోతాలకు ఎచ్చాలి. గోతాలకు ఎచ్చిన కాడి నుంచి సముద్రంలోకి, నాకు తెలిసిన ఒక ప్రాంతం ఉంది కొంత దూరం, ఆడకు పోయి సముద్రం మీద చల్లాల. ఇంక ఇదే బాబాయ్, దానికే 2 లక్షలు ఖర్చు. మరి నువ్వు ఇస్తావంటే
విన్న ప్రతి ఒక్కళ్ళు ఈ ఎక్స్ప్లెయినింగ్ విన్న ప్రతి ఒక్కళ్ళకు వీడికి పిచ్చి పట్టింది అనుకున్నారు. అయితే ఆ ప్రాంతంలో అటు తిరిగి ఇటు తిరిగి ఇతను చెప్తున్న ఆ ఎక్స్ప్లెయినింగ్, ఆ డబ్బు కోసం పరితపిస్తున్న ఆ సంగతులు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. ఒక అతను దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇతను ఏంటి, ఇతని వ్యక్తిత్వం ఏంటి, ఇతను అడుగుతుంది కరెక్టా కాదా ఏంటి, మనం ఆ రూపాయి పెడతాం వల్ల మనకు లాభం ఏమైనా ఉందా, లేకపోతే అసలు ఏంటి ఇతని సంగతి అని చెప్పని దూరంగా ఉండి బాగా అబ్జర్వ్ చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. చూశాడు అతను తిరగటం చూస్తూ ఉన్నాడు. విసుగుబుట్టి ఒకసారి కూర్చుంటే ఇతను పోయి అతను పక్కన కూర్చున్నాడు. ఏందబ్బా ఏం సంగతి, అలా ప్రయత్నం చేసినట్టున్నావు, ఎవరిని అడిగినా కానీ డబ్బులేమి ఇవ్వట్లేదు, మరి ఏంది సంగతి, మరి ఏంటి అది అంటే మళ్ళీ వెనక అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అయ్యా పేడ కొనడానికి ఇంత ఖర్చు అయింది, దాన్ని వరిపొట్టు తెచ్చి వంటలుగా చేసి అంటే పిడకలుగా చేసి గోళ్ళకు కొట్టాలి. ఆ ఎండిపోయిన తర్వాత వాటిని మొత్తం తీసి గోతాలకు ఎత్తి పోగు చేసి వాటిని సముద్రం ఒడ్డుకు తీసుకెళ్ళాలి. ట్రావెలింగ్కి ఇంత ఖర్చు అయింది. సముద్రం ఒడ్డుకు పోయిన తర్వాత వాటిని మొత్తం పోగేసి కుప్పగా కాల్చేయాలి. కాల్చేయడానికి ఇంత ఖర్చు అయింది. వంటలు కొడటానికి అంటే పిడకలు కొడటానికి ఇంత ఖర్చు అయింది. ఈ కాల్చిన బూడిదను మళ్ళీ గోతాలకు ఎత్తుకొని సముద్రంలోకి వెళ్ళాలి. కావాలంటే నేను చేసేది మొత్తం నువ్వు దగ్గరుండి చూడు కావాలంటే, కానీ నాకు 2 లక్షలు కావాలి, సహాయం చేయగలుగుతావా అన్నాడు. చేస్తాబో అన్నాడు. ఈ సంగతి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళకి తెలిసింది, పిల్లలందరికీ తెలిసింది. ఏది ఈ 2 లక్షలు ఇస్తానన్న ఆ వ్యక్తి సంగతి. ఎవరికి ఇస్తాను ఏంటంటే ఇంక ఇంట్లో వాళ్ళంతా తల పక్కన మొదలు పెట్టారు. నీకు పట్టిందా ఇది వాడిపిచ్చి 2 లక్షల రూపాయలు సామాన్యమైంది లేనిపోయింది, వాడు చెప్పే పిట్ట కథలన్నీ అన్నావు. వాడికి ఆల్రెడీ మెంటల్ వచ్చిందని ఊరు మొత్తం స్టాంప్ వేసింది, వాడికి ఆల్రెడీ పిచ్చి పట్టింది అని చెప్పని ఊరు మొత్తానికి స్టాంప్ వేసేశారు. నువ్వు మళ్ళీ పోయి వాడు చెప్పిన దాన్ని బట్టి 2 లక్షలు ఖర్చు పెడతానంటో వ్యర్థమైపోతుంది, ఎందుకు ప్రయాస అని చెప్పానంటే లేదు, అతనికి మాట ఇచ్చాను ఇస్తానని చెప్పని అతను అడిగాడు. ముందుగా 1 లక్ష రూపాయలు, దాంతో కావలసిన పేడ ఇవన్నీ మెటీరియల్ మొత్తం తెచ్చుకుంటాను. సరే తెచ్చుకున్నాడు. తర్వాత మళ్ళీ 1 లక్ష రూపాయలు ఇవ్వు. దేనికి అంటే దాని విషయం నేను నీకు చెప్తాను, కొంచెం ఓపిక పట్టు అన్నాడు. సరే ఇంకొక 1 లక్ష కూడా తీసుకున్నాడు. ఈ ట్రావెలింగ్ మొత్తానికి తీసుకున్నాడు. పోయాడు, ఆడకు పోయాడు, ఆడ పెట్టాడు, మొత్తాన్ని తగలబెట్టాడు, బోడిదయ్య చేశాడు. చివరిగా సముద్రం మీదకి వెళ్ళేటప్పుడు ఈ డబ్బు 2 లక్షల రూపాయల డబ్బులు సహాయం చేసిన వ్యక్తిని కూడా పట్టుకొని పోయాడు. ఇతను అనుకున్నాడు ఇక్కడ అయిపోయింది రా అబ్బాయి, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీడికి నిజంగానే పిచ్చి పట్టినట్టుంది, నేను కూడా ఒక పిచ్చోడు లాగా ముద్రేస్తారు, ఇక అయిపోయింది లెక్క అనుకుంటున్నాడు. బాగా నడి సముద్రంలో పోగానే ఆ నడి సముద్రంలో అక్కడక్కడ కొండలు ఉంటాయి, అక్కడక్కడ కొండలు ఉంటాయి, దిన్నెలు ఉంటాయి, సముద్రపు దిన్నెలు అంటారు. అంటే ఈ సాగర్ డ్యామ్ దగ్గరకు పోయినా కానీ ఆ మధ్యలో కొండ కనపడుతూ ఉంటుంది డ్యామ్ లోపల భాగంలో. అట్లానే ఆ సముద్రం మధ్యలో అక్కడక్కడ రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు నిలబడ్డట్టు కనపడుతూ ఉంటాయి. మన లొకేషన్ పిక్చర్లో చూస్తూ ఉంటాం. అలాంటి దిన్నెల కాడ దీవులు అంటారు వాటిని. ఆ దీవులు ఉంటాయి, ఆ దీవుల కాడకి వెళ్ళాలను. ఎందుకురా అని ఈ బోడి దేశపై అక్కడ జల్లాను. ఇక ఆయన అనుకున్నాడు కన్ఫామ్గా వీడికి పిచ్చి పట్టింది, ఈ సముద్రంలో నన్ను ఎక్కించాడు, నన్ను కూడా దేశపై దీవుల కాడ పడేసి ఏదో చేస్తాడు అనుకుంటున్నాడు. ఇతను ఒకటే మాట చెప్పాడు, భయపడమాక నన్ను నమ్ము చాలు అన్నాడు. వెళ్ళిపోయాడు, తీసుకువెళ్ళాడు. ఆ దీవులు కాడ దేశంపై ఎక్కడెక్కడైతే ఆ దీవులు ఉన్నాయో తను కనుగొన్న ఆ దీవులు కాడ దేశంపై ఆ బోడిద మొత్తం చల్లాడు. ఇదేందిరా ఇదేం పైత్యం అనుకున్నాడు పక్కన అతను. బూడిద తీసుకొచ్చి పేడ కొంటం ఏంది 2 లక్షలు పెట్టి
దాన్ని వంటలు చేయటం ఏంది, పిడకలు చేయటం ఏంది, కాల్చడం ఏంది, బోడిద గోతాలకు ఎత్తుకోవటం ఏంది, తెచ్చిడ పోయటం ఏంది, ఏంది ఈ సంగతి అనుకుంటున్నాడు. ఆ తర్వాత ఆ పక్కనున్న అతనితో చెప్పాడు, ఆ పడవ మాట్లాడుకున్న వ్యక్తులతో చెప్పాడు, మీరు పక్కన నుండి ఈ రాత్రికి ఏడు ఉండాలి, తెల్లారితే ఇక మనం వెళ్ళిపోతాం అన్నాడు. తెల్లారితే మనం వెళ్ళిపోతాం అన్నాడు. సరే అని చెప్పని ఆ రాత్రికి అక్కడ ఉన్నాడు. ఆ దీవుల కాడ ఉండి తెల్లారంగానే అడావుడిగా లేచి కొన్ని ఏరుకుంటా ఉన్నాడు. ఏంటి నువ్వు ఏరుతున్నావు అన్నాడు. కొద్దిగా ఆగు అన్నాడు. కావలసినవన్నీ అన్నీ ఎక్కడెక్కడైతే దొరుకుతాయో అవన్నీ తెలుసు కాబట్టి వేరుకున్నాడు. ఏరుకున్న తర్వాత కరెక్ట్గా మన అవగాహనకు చెబుతున్న ఈ మాట, ఒక అరగోతానికి రాళ్ళు ఎత్తాడు, ఇదేసకపోయి ఆ పడవలో పెట్టండి అన్నాడు. ఇతను మాత్రం ఇంచుమించుగా ఒక గుప్పిడికి వస్తే ఎన్ని రాళ్ళు ఉంటే అన్ని రాళ్ళు తీసుకున్నాడు. ఒక గుప్పిడికి తీసుకుంటే, గుప్పిడి తట్ట పట్టుకుంటే ఎన్ని రాళ్ళు వస్తే అన్ని రాళ్ళు తీసుకున్నాడు. ఏంటి ఏం రాళ్ళు అంటే, ఇక్కడ సముద్ర భూగర్భంలో సముద్రంలోకి కొన్ని వింత పక్షులు ఉన్నాయి. అవి భూమి లోపల, ఈ సముద్రం లోపల భూమి మీద ఉండేటువంటి విలువైన రాళ్లను అవి ఆహారంగా తీసుకుంటాయి. ఆ విలువైన రాళ్లను ఆహారంగా తీసుకొని ఈ దీవులు ఈ చివరి అంచుకు బయటకు వస్తాయి. భూమి పై భాగానికి దీవి ఉంది కదా, ఈ దీవులు ఇట్లా కొండలు, ఈ పెట్టులు ఇలా ఉన్నాయి కదా, ఇసుక బాగా మ్యాట్ వేసినట్టుగా దీన్ని దీవి అంటారు. ఈ దీవి ఒడ్డుకొచ్చి అవి మల విసర్జన చేస్తాయి, అంటే టాయిలెట్గా వదిలేస్తాయి ఆ రాళ్లను, విలువైన రాళ్లను. ఆ వదిలేసే ముందుగా వాటికి ఒక చిన్న అలవాటు ఉంది. ఈ ఒడ్డుకొచ్చి ఈ బూడిద ఆ ఒడ్డును చల్లితే ఆ బూడిదలో బాగా ఆడుకుంటుంది, బాగా సరదాగా ఆడుకుంటుంది. ఆడుకొని అలసిపోయిన తర్వాత భూమిలో ఏవైతే సముద్ర భూగర్భంలో అడుగు భాగంలో ఏవైతే విలువైన రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళను తను కడుపులో తీసుకుంటుంది కదా, అవి తెచ్చి ఇక్కడ ఒడ్డున బాత్రూమ్ రూపేణ వదిలేస్తాయి, బయటకు వదిలేస్తాయి. ఆ రాళ్ళనే ఇప్పుడు మనం ఎత్తుకున్నాం. ఈ రాయి విలువ ఎంత ఉంటుందో తెలుసా? ఎంత ఉంటుంది ఏందాను, ఒక్కొక్క రాయి కొన్ని కోట్ల రూపాయల విలువ కలిగినది అన్నాడు. అండు అవును. ఈ సంగతి వాళ్ళకి చెబుతుంటే వాళ్ళకి అర్థం కాక చాలామంది, అందరూ నన్ను పిచ్చోడిని చేశారు, అందరూ నన్ను పిచ్చోడిగా చేశారు అనుకోవచ్చు మనం. ఒకవేళ ఇప్పుడు ఈ సంగతి వాళ్ళకు తెలియక అందరూ పిచ్చోడు 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 అన్నారు. నువ్వు ఒక్కడు నమ్మావు కాబట్టే మరి గుప్పెడు రాళ్ళు ఎందుకు తీసుకున్నావు అన్నాడు. నువ్వు ఒక్కడే నమ్మావయ్యా, ఆ గోతానికి ఎత్తిన రాళ్ళన్నీ నీయే. నీ 2 లక్షల రూపాయలకు ప్రతిగా ఎన్నో కోట్ల రూపాయలు విలువ కలిగిన రాళ్ళు నీ దగ్గర ఉన్నాయి. నీకు అరగోతానికి ఎత్తాను. నీకు ఎప్పుడన్నా కావాలనుకుంటే ఇక్కడికి రా, ఇట్లా ఇదే ప్రాసెస్. ఆ పేడ వంటలు కాల్చటం, బోడిద ఎత్తుకొని రావటం, ఆడేయటం. విలువైన రాళ్ళు అవి ఆడ విసర్జిస్తాయి, వాటిని ఎత్తుకొని తీసుకొచ్చుకొని చక్కగా. ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఈ సంగతులు చెబుతున్నాయంటే, లోకానికి ఈ వ్యక్తి 2 లక్షల రూపాయల కోసం ప్రయాసపడ్డాడు చూడు. పైనున్న వాటిని వెదికే వాడి బ్రతుకు, ఈ లోకము, లోక సంబంధమైన మనసు కలిగిన వ్యక్తులు కొంతమంది సంఘంలో కూడా ఉంటారు. వాళ్ళకి నువ్వు అంతుపట్టు అర్థం కావు. కానీ ఎప్పుడు అర్థమైందంటే ఒకనొక రోజు వస్తుంది, ఆ రోజు నీకు అర్థం, నీ విలువేంటో వాళ్ళకి అర్థమైంది. నీ వాళ్ళకు కూడా అర్థం కాదు. పైనున్న వాటిని వెతుకుతున్నావు కాబట్టి ఈ వ్యక్తిని తన స్వజనులు కూడా తృణీకరించి ఉండొచ్చు, చుట్టూ వాళ్ళ తృణీకరించి. 2 లక్షలు ఎందుకు పిచ్చి పట్టిందా? సముద్రం మీద పోయి కాల్చాడు, బోడిదేసి వస్తానంటూ పిచ్చి పట్టిందన్న. తన ప్రయాస ఫలాన్ని దూరం నుంచి గమనించిన వ్యక్తి పట్టుకొని నేను ఇస్తాను ఆ 2 లక్షలు అని చెప్పంటే, పోతే పోని 2 లక్షలు పోతే పోని అనుకున్నాడు.
తెగించి ముందుకు అడిగేశాడు కాబట్టి ఒక గోతానికి అనుకుందాం, ఒక అరగోతానికి అనుకుందాం, ఒక్కొక్క రాయే కొన్ని కోట్ల రూపాయలు విలువ అయితే మరి ఇక అన్ని రాళ్ళ పరిస్థితి ఏంది? నా యేసయ్యతో నడుస్తున్నప్పుడు, నా యేసయ్యతో ముందుకు వెళుతున్నప్పుడు భూమి మీదను పరలోకంలో కూడా నీకు విలువ అలా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రాయి ఎలా అయితే ఏరుకొని ఆ రాయి సంగతి అసలు మ్యాటర్ అక్కడ తెలిసిన తర్వాత అప్పుడు ఇతను విలువగా కనపడ్డాడు. భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైనటువంటి మనసు కలిగిన వారికి ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఆత్మచేత ప్రేరేపించబడుచు ప్రభు కొరకు ప్రయాసపడుతున్న వ్యక్తులు అర్థం గారు పొరపాటును కూడా అర్థం కాని వాళ్ళే నిన్ను తృణీకరిస్తారు. అర్థం కాని వాళ్ళకే నువ్వు అసలు ఏందో పిచ్చి పట్టింది వాడికి అని చెప్పని, పిచ్చి పట్టింది దానికి అని చెప్పని ఇట్లా తృణీకరిస్తారు. కానీ వారి విమర్శల వైపు నీ చెవియొగ్గక, మనసు నిలపక, హృదయం కేంద్రీకరించక ప్రభు వైపు చూస్తూ నువ్వు సాగిపోతే ఖచ్చితంగా ఒక రోజు ఉంటుంది. ఆ రోజున సిగ్గుతో వాళ్ళు తలకాయ దించుకొని అయ్యో ఎంతో తొందరపడి వాళ్ళని తృణీకరించాము, ఎంతో తొందరపడి ఇలా చేశామని చెప్పి సిగ్గుతో తల దించుకుంటారు. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభుని అడుగుదాం. నువ్వు నిజముగా క్రీస్తుతో పాటు లేపబడిన వాడివైతే పైనున్న వాటినే వెతుకుతావు. ప్రభు కృపచేత చెప్పబడిన ఈ సమస్త మంచి లక్షణాలు కలిగి నువ్వు ఉంటావు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.